నమస్తే G10 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఢిల్లీలో నేడు చెన్నై రాజస్థాన్ టీ ధోని వర్సెస్ యువ సంచలనం వైభవ్ పోరుపైనే అందరి దృష్టి. సన్ రైజర్స్ సూపర్ విక్టరీ, ధోని నుంచి లక్నో అవుట్. దిగ్వేష్ పై ఒక మ్యాచ్ వేటు, అభిషేక్ 25% మ్యాచ్ ఫీజులో కోత. ఐపీఎల్ 2025 సీజన్లో ప్లే ఆఫ్స్ ఆశలు ఇప్పటికీ గల్లంతైనప్పటికీ నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, సిఎస్కే, రాజస్థాన్ రాయల్స్, ఆర్ఆర్ మధ్య జరగనున్న మ్యాచ్ పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్ ఫలితం టోర్నీపై ఎలాంటి ప్రభావం చూపకపోయినా కొన్ని ఆసక్తికరమైన అంశాలు దీనికి ప్రాధాన్యం తీసుకొచ్చాయి. ముఖ్యంగా టోర్నీలోని అత్యంత పెద్ద వయసు ఆటగాడు చెన్నై సారథి 43 ఏళ్ల ఎంఎస్ ధోని, అత్యంత పిన్న వయస్కుడైన రాజస్థాన్ ఆటగాడు 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మధ్య పోరు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. వాస్తవానికి చెన్నై సూపర్ కింగ్స్ కి ఈ సీజన్ లో ఢిల్లీలో మ్యాచ్ లేదు. అయితే ఐపీఎల్ వారం రోజుల పాటు నిలిచిపోయి తిరిగి ప్రారంభమైనప్పుడు మిగిలిన లీగ్ దశ మ్యాచ్లను కేవలం 6 నగరాలకే పరిమితం చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఈ క్రమంలో రాజస్థాన్ తో చెన్నై ఆడాల్సిన హోమ్ మ్యాచ్ ఢిల్లీకి మారింది. దీంతో ఢిల్లీ అభిమానులకు తమ ఆరాధ్య ఆటగాడు ధోనిని చూసే అవకాశం దక్కింది. ఈ మైదానంలో ధోనికి ఇదే చివరి మ్యాచ్ కావచ్చని ఊహాగానాల మధ్య వేలాది మంది అభిమానులు స్టేడియానికి తరలివచ్చి తల ఆటను కనులారా వీక్షించారని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. లక్నోలోని వాజ్పేయి స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్ పై ఎస్ఆర్హెచ్ టీం 6 వికెట్ల తేడాతో నెగ్గింది. 206 పరుగుల లక్ష్యాన్ని మరో 10 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఈ క్రమంలో 18.2 ఓవర్లలో 4 వికెట్లను 206 పరుగులు చేసింది. సన్ రైజర్స్ జట్టులో ట్రావిస్ హెడ్ స్థానంలో వచ్చిన అథర్వ తైడే 13 పరుగులు చేసి అవుట్ అయినప్పటికీ మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 59, ఇషాన్ కిషన్ 35, హెన్రిచ్ క్లాస్ 47, కమిందు మొండిస్ 32 రాణించడంతో విజయం నల్లేరుపై నడకే అయింది. ఇక చివరిలో నితీష్ కుమార్ రెడ్డి 5 నాటౌట్ గెలుపునకు అవసరమైన పరుగులు కొట్టి సన్ రైజర్స్ శిబిరంలో ఆనందాన్ని నింపాడు. లక్నో సూపర్ జైంట్స్ బౌలర్లలో దిగ్వేష్ రాఠీ 2, ఓ రూర్కి 1, శార్దుల్ ఠాగూర్ 1 వికెట్ తీశారు. కాగా ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్ రేసులో నిలవాలన్న లక్నో జట్టు ఆశలపై సన్ రైజర్స్ నీళ్లు చల్లారు. కోట్లు పెట్టి కొనుక్కున్న రిషబ్ పంత్ అటు కెప్టెన్ గా ఇటు ఆటగాడిగా లక్నో టీంలో ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. ఇక ఈ మ్యాచ్ తో తాజా ఐపీఎల్ సీజన్ లో ప్లే ఆఫ్స్ లో ఆడే జట్టుపై స్పష్టత వచ్చింది. గుజరాత్ టైటన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ బెర్తులు కైవసం చేసుకున్నాయి. ఐపీఎల్లో లక్నో బౌలర్ దిగ్వేష్ రాఠీ, హైదరాబాద్ సన్ రైజర్స్ బ్యాటర్ అభిషేక్ శర్మకు జరిమానా పడింది. సోమవారం జరిగిన మ్యాచ్ లో ఈ ఇద్దరు వాగ్వాదానికి దిగారు. అభిషేక్ అవుట్ అయిన సమయంలో దిగ్వేష్ తన సిగ్నేచర్ స్టైల్ సెండ్ ఆఫ్ ఇచ్చాడు. ఆ టైంలో అభిషేక్, దిగ్వేష్ మధ్య వాగ్వాదం జరిగింది. అంపైర్లు ఫీల్డర్లు ఇద్దరిని వేరు చేశారు. అయితే దిగ్వేష్ పై 50% మ్యాచ్ ఫీజులో కోత విధిస్తున్నట్లు ఐపీఎల్ తన ప్రకటనలో పేర్కొంది. ఆర్టికల్ 2.5 కింద ఈ సీజన్లో 3వసారి లెవెల్ 1 నేరానికి పాల్పడినట్టు ఐపీఎల్ తెలిపింది. ఇప్పటి వరకు అతను 2 డిమెరిట్ పాయింట్లను కూడగట్టుకున్నాడు. ఇప్పటి వరకు అతను డిమెరిట్ 2 పాయింట్లు కూడగట్టుకున్నాడు. దీంతో అతనిపై ఒక మ్యాచ్ వేటు పడినట్లు కూడా ఆ ప్రకటనలో వెల్లడించారు. ఒక మ్యాచ్ వేటు వల్ల స్పిన్నర్ దిగ్వేష్ అహ్మదాబాద్ లో మే 22వ తేదీన గుజరాత్ టైటన్స్ తో జరగనున్న మ్యాచ్ కు దూరం కన్నాడు. ఇక సన్ రైజర్స్ బ్యాటర్ అభిషేక్ శర్మకు మ్యాచ్ ఫీజులో 25% కోత విధించారు. ఐపీఎల్ ప్రవర్తన నియమావళిని అతను ఉల్లంఘించాడు. ఆర్టికల్ 2.6 కింద అతను తొలిసారి లెవెల్ 1 అఫెన్స్ కు పాల్పడినట్లు ఐపీఎల్ తన ప్రకటనలో పేర్కొంది. అతని ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్ కూడా జతకూడింది. చేజింగ్ సమయంలో 8వ ఓవర్లో అభిషేక్ భారీ షాట్ కు ప్రయత్నించాడు. అయితే డీప్ లో శార్దుల్ ఆ క్యాచ్ అందుకున్నాడు. దీంతో దిగ్వేష్ తన రెగ్యులర్ స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ సమయంలో అభిషేక్, దిగ్వేష్లు వాగ్వాదానికి దిగారు. ఇక ఈ మ్యాచ్ లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అభిషేక్ కేవలం 20 బంతుల్లో 59 రన్స్ చేసి హైదరాబాద్ విక్టరీలో కీలక పాత్ర పోషించాడు.
ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ మీద దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. గుజరాత్ టైటన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్టు ప్లే ఆఫ్స్ కు అధికారికంగా క్వాలిఫై అయ్యాయి. మిగిలిన ఒక బెర్త్ కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడుతున్నాయి. డీసీ కంటే ఎంఐకి క్వాలిఫికేషన్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి ఆడి 2 మ్యాచ్ల్లోనూ నెగ్గితే హార్దిక్ సేన ప్లే ఆఫ్ కు అర్హత సాధిస్తోంది. అయితే ముంబై ఫోకస్ మాత్రం కప్పు మీదే ఉంది. క్వాలిఫికేషన్ కంటే కూడా ప్లే ఆఫ్స్ లో జరిగే పోరాటాల మీదే ఆ టీం ఫోకస్ చేస్తోంది. ఇందులో భాగంగానే 3 రాక్షసులను దించుతోంది హార్దిక్ సేన. మరి ఆ రాక్షసులు ఎవరో ఇప్పుడు చూద్దాం. ఇంగ్లాండ్ పించ్ హిట్టర్ జానీ బెయిర్స్టో, అదే దేశానికి చెందిన పేస్ గన్ రిచర్డ్ గ్లీసన్ తో పాటు శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంకను రీప్లేస్మెంట్ గా ఎంపిక చేసింది. వీళ్ళు 3 ప్లే ఆఫ్స్ కు మ్యాచ్ల నుంచి అందుబాటులో ఉంటారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025 సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆదివారం నాటి మ్యాచ్ల తర్వాత గుజరాత్ టైటన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాయి. కానీ సోమవారం జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోవడంతో ఆ జట్టు ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. దీంతో చివరి ప్లే ఆఫ్ స్థానం కోసం 3 జట్లకు బదులు 2 జట్లు మాత్రమే పోటీ పడతాయి. వీటిలో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.